టెక్నికల్గా ఎవాల్యూ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టో కిషన్ రెడ్డి గారు వద్దన్నట్టో ఏ ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మరి ఈరోజు ప్రాజెక్టులు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నేను ఈ విషయంలో ఇదే సంవత్సరం 15th నాడు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అనేక సార్లు కేంద్ర మంత్రిని కలిశాను. మెట్రో సెకండ్ ఫేజ్ వేగవంతం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చురుకుగా పనిచేయాలని చెప్పి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ఐఆర్ఎఫ్సి గురించి కూడా వీరు మాట్లాడారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము మరి 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. అంతేకాని ఐఆర్ఎఫ్సితో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈరోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను. నేను ఫోన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మెట్రో 1కు కానీ మెట్రో 2కు కానీ మెట్రో 1 ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు మరి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని